మాకు న్యాయం చేస్తారన్న నమ్మకం మాకు కలిగింది. ఎందువల్లంటే మా చైర్మన్ గారు మమ్మల్ని మర్యాద గౌరవించుకున్నా ఎమ్మెల్యే గారు రావడం ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన, ప్రతి వార్డులో ఎవరైనా పోయేటప్పుడే కార్యక్రమం కౌన్సిల్ దగ్గర పెట్టుకొని కౌన్సిల్తో మాట్లాడి చర్చించి పనిచేయండి అన్నాడు. వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు. మమ్మల్ని ప్రజాప్రతినిధులుగా నేను ప్రజలతో ఎన్నుకోవారిగా వారు గుర్తించారు కాబట్టి వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తప్పదు. మా చైర్మన్ నేను నిలుచుకొని మా చైర్మన్ అనుకుంటున్నాను కానీ అది పొరపాటు పడుతున్నారు వాళ్ళు. ప్రజలతో మేము కౌన్సిల్ ఎట్లా ఎన్నికో మా చైర్మన్ అదే కౌన్సిల్ ఎన్నికయ్యారు. మేమందరం వారి చైర్మన్ ఎన్నుకున్నాం. ఆమెని ఒక్కరోజు కూడా కౌన్సిల్తో మర్యాద ఇచ్చి కౌన్సిల్తో డిస్కషన్ చేసి ఇది ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అని మాట్లాడే చరిత్ర మా చైర్మన్ నాకు లేదు. ఏ రోజైనా సరే ఆమె ఇష్టం వచ్చేట్టు అజెండాలు పెట్టుకోవడము, అది రోజు పెట్టడము, ఆమోదించడం అయిపోవడం. ఎందుకు ఆమోదిస్తున్నామంటే మా చైర్మన్ మాకున్న గౌరవంతోనే మేము ఆమోదిస్తాం పంపించాం. కానీ ఇప్పుడు 4 సంవత్సరాలకు వచ్చేసాం. ఇంకొన్న నిమిషాలు గడిచిపోయింది. ఇంకా తెలుసుకొని నాకు అర్థం కావాల. మేము ఎన్ని చెప్పినా ఏం చేసినా పుట్టు దాకలే. లాస్ట్ మాత్రం ఆ మాత్రం మనసులో పెడతాను మేము ఆమోదిస్తాం జరిగిపోతా ఉన్నది. కాబట్టి కరెక్ట్ పద్ధతి కాదు. ఎమ్మెల్యే గారు చెప్పారు ఇప్పుడు వార్డులో ఏ కార్యక్రమం చేయాలన్నా కౌన్సిల్ పెట్టుకొని వారితో డిస్కస్ చేయండి అన్నాడు. అదేవిధంగా ఈ 4 సంవత్సరాలు కూడా చైర్మన్ గారు మీ వార్డులో మీటింగ్ అజెండా ప్రిపేర్ చేసే ముందు మీ వార్డులో ఏం సమస్యలు ఉన్నాయి, ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, నీటి సమస్య ఉన్నదా, శానిటరీ సమస్య ఉన్నదా, లైట్ ప్రాబ్లమ్స్ ఉన్నదా, ఇంకేమైనా ఉండదా అని చైర్మన్ ఒక్కరోజు ఈ 4 సంవత్సరాలు ఒక్కరోజు చేస్తే అడిగింది లేదు. ఇంకా వార్డులో సమస్య ఎందుకు పోతాయి ప్రభావ సమస్యలు. అలాంటప్పుడు ఏం చేయాలి మేము? ఇప్పుడు మేము నోటు దాటి అడగ తప్ప ఇప్పుడు కూడా తెలుసుకోవడం లే. ఎమ్మెల్యే గారు చెప్పారు అప్పుడు తెలుసుకోవడం లే. ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి ప్రజలతో ఎన్నుకోబడ్డాడు కాబట్టి ప్రజల సమస్యలు తెలుసు కాబట్టి ప్రజలు మరి ఆయన అర్థం చేసుకుని మాట్లాడాడు. కానీ చైర్మన్ గారు అమ్మాయి దీనికి కాలేదు కదా, మేము ఎన్నుకున్నాం మాకు ఆ కష్టం తెలియదా, మాతో ఎన్నుకోబడ్డ చైర్మన్ అంటే మాకు అర్థం కాదా. ఏ సమస్య మేము చెప్పినా ముట్టదాకలే. కానీ ఆమె మంచి పాపం, ఆమె ప్రమాణం చేస్తుంది. కానీ అడ్డుపడేదాని పాపం వ్యక్తున్నాడు, ఆ వల్ల అడ్డుపడుతున్నాడు సమస్యలన్నీ. నేను చెప్తున్నా ఆయనకి అడ్డుపడి అన్ని సమస్యలు అవుతున్నాయి. కౌన్సిల్ అంటే తప్పు మాట మాడకూడదు, అంత బాధ కలుగుతుంది. కౌన్సిల్ అంటే ఆయన అంత హీరోగా చూస్తాడు. ఆయన ఎవరు అసలు కౌన్సిల్ వాళ్ళ బావగారు చైర్మన్ గారిని అడిగితే బావగారు అంటారు. బావగారు ఆయన ఎవరు మేము ఎందుకు అడగాలి? ఆయన్ని ఏ సమస్య మేము ఆలోచిస్తాను ఏం తీయండి. 4 సంవత్సరాల సార్ మా పరిస్థితి మున్సిపాలిటీ ఇదే పరిస్థితి. మేము ఏదో చైర్మన్గా చెప్తే బావగారు అడగండి. ఈ బావగారు ఎవరు మా బావగారు ఎందుకు అడగాల? మా సమస్య ఏదో సాల్వ్ అవుతుంది. ఆమె సొంతంగా నిర్ణయం తీసుకునే శక్తి ఆమె లేకుండా పోతున్నది. ఏదైనా నిర్ణయం తీసుకోలేకపోతున్నది. మేము ఏం చేద్దాం? ఇంకా దానికి ఎమ్మెల్యే గారు ఏ విధంగా పరిష్కారం చేస్తాడో ఎమ్మెల్యే గారు చేయాలి. ఎందుకంటే ప్రజలు ఎన్నుకోవడానికి ప్రజల సమస్య తెలుసు కాబట్టి ప్రజల సమస్య ఇదిగా పరిష్కరించాలా, అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. మన కోర్టు ప్రజలకు మనం న్యాయం చేయగలుగుతాము అని ఆలోచన చెప్తాడు. మేము 4 సంవత్సరాల నుంచి క్యాష్ బుక్ కౌన్సిల్ చేయండి, కౌన్సిల్ చూపించండి, కౌన్సిల్ దృష్టి అన్నీ ఉండాలా, మున్సిపాలిటీ ఏదైనా అడిగే హక్కు కౌన్సిల్కి ఉండాలి, కౌన్సిలర్ సమాధానం చెప్పాలా అని మేము ప్రజలు చెప్తానే ఉన్నాం. కానీ ఇప్పుడు లేదు. కానీ ఎమ్మెల్యే గారు చెప్పారు ఇప్పుడు కౌన్సిల్ మీటింగ్లో పెట్టండి, క్యాష్ బుక్ పెట్టండి, అడిగిన సమాధానం చెప్పండి, జమా ఖర్చు లెక్క చెప్పండి చెప్పారు కౌన్సిలర్ గారు. ఎమ్మెల్యే గారు చెప్పారు. మరి ఏం చేస్తాము? ఏ కౌన్సిలర్కి మోక్షం లేదు, ఏం చెప్పుకున్నా దిక్కు లేదు. ఒక్క సూర్యుడు కూడా సరే కౌన్సిల్ చెప్పిన దాన్ని అలాంటి వాళ్ళు అర్జీ ఇచ్చారు, అలా నాకు ఈ మాట చెప్పారు, దాన్ని అజెండాలో పెట్టాను, దాన్ని ఇంప్లిమెంట్ చేశాను, ఆ వర్క్ చేశాను అని చైర్మన్ గారు చెప్తానండి. ఎందుకు మేము ఉంటాము? మేము ప్రజల్లో పెంచిన వాళ్ళం. మేము మమ్మల్ని నామినేట్ చేసాం. మేము రాలా ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? మేము నా 5 గ్రామాలు నా వార్డు ఈ 4 సంవత్సరాలు చెప్తానే ఉండా. 4 గ్రామాలు నాకు ఇంటి మొక్కలు ఇచ్చుడవండి. అనేక సార్లు శాంతిస్టులు కూడా చెప్పారు, సార్ నా వార్డు ఏ విధంగా సమాధానం చెప్పాలి సార్. నా వార్డు ఎస్టీ 80 కుటుంబాలు ఉంటే 80 కుటుంబాలు మోటార్ కాలిపోతే 40 రోజులు ఇప్పించాడు చైర్మన్ గారు మమ్మల్ని. ఈ చైర్మన్ కాదు, ఇంకో చైర్మన్ 40 రోజులు ఇప్పించాడు. పొద్దున్న చేస్తే, మధ్యాహ్నం చేస్తే, సాయంత్రం చేస్తారు.
ఎవరు చెప్పుకోవాలి మా సమస్యల్ని? 40 రోజుల తర్వాత నేను కొత్త మోటార్ సాఫ్ట్ అయిన తెచ్చిపెడితే ఇందులో డబ్బులు లేదు. ఇది 6 రోజులు పైన. ఈ విధంగా మేము వాటిలో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో ఏం తిరగాల? లైట్ లేకుంటే చెప్తే పట్టించుకోరు, నీళ్ళు లేకుంటే చెప్తే పట్టించుకోరు, శానిటేషన్ అయితే పట్టించుకోరు, శుశ్రూషణ లేకుంటే పట్టించుకోరు. ఇంకెవరు చెప్పుకోవాలి మేము? అందువల్ల మాకు దిక్కుల రోజు ఎమ్మెల్యే గారు చెప్తున్నాం. ఎమ్మెల్యే గారే మా సమస్య పరిష్కరించాలి. ఎవరు చెప్పాలి? ఒక్కడైనా పరిష్కరించాలి కదా చైర్మన్ వాడు. మేము ఎన్నుకోవాలి మిమ్మల్ని, మా ద్వారా మీరు చైర్మన్ కాలేదా? మరి మా సమస్య పరిష్కరించుకోవాలి బాధ్యత మీకు లేదా? ఏమనుకుంటారు మీరు? కౌన్సిలర్ నిర్లక్ష్యంగా ఈరోజు చెప్పారు ఎమ్మెల్యే గారు, ప్రతి కౌన్సిలర్ వాళ్ళు మీరు పోయేటప్పుడు ఏ అధికారులైనా కౌన్సిలర్ వెంటబెట్టుకోండి, కౌన్సిలర్ తెలుసుకోవడం సమస్యలు అన్నాడు. మరి ఈ 4 రోజులు ఇప్పుడు 7 రోజులు ఒక రోజున మాకు చైర్మన్ గారు మా మాట చెప్పుకుంటాడా? మేము ఎన్నో చెప్తున్నాం, ఒక్కటైనా విలువలో తెచ్చారా అని ఎడగలుగుతా? మేము కౌన్సిలర్ మనుషులు కాదా? మేము ప్రజలు సమానం చెప్పుకోబడలేదా? మా పౌరుషం లేదా? ప్రజలు ఒక మాట వినగలమా? ఎందుకు వినిపించుకోండి మా మాటలో? మీరు సక్రమంగా దాన్ని వహిస్తే ఒక్కటి ఏమో చెప్పండి. ఒక్కటి 4 సంవత్సరాల్లో 6 అధికారులు చేశారు, ఒక్కటి ఏమో చెప్పాలండి. ఏదో మాట్లాడేవాళ్ళు మీరు ఆ పదవిలో కూర్చొని మన నాశనం చేసేదా కాదు. ఎందుకని ప్రజా సమస్య తీర్చే పరిస్థితుల్లో మనం ఉండాలా? ఆ పదవిలో కూర్చొని న్యాయం చేయాలి. మీ వల్ల మేము ఎందుకు నిలబడుతున్నాము? ఎందుకు మీ వల్ల మేము ఇబ్బంది? మేము అనుకున్నందుక మీరు మా మధ్య ఇబ్బంది కట్టలేదే? ఒక విషయం నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోనంటే, ఒక్క విషయం మీ పర్మిషన్తో నేను మాట్లాడతాను. డిసైడ్ చేసేయండి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పినారు. ఇక్కడ 2వ పాయింట్లో 7వ వార్డు నుండి 12వ వార్డు వరకు సీసీ కాలువల నందు కూడుకెళ్ళి తీయుటకు జంగిల్ క్లియరెన్స్ చేయుట 4.99 లక్షల పనిని అత్యవసరంగా చేపట్టవలసి ఉన్నందున అంటే 7 నుంచి 12 వరకు 7వ వార్డుకి ఎంత, 8వ వార్డుకి ఎంత, 9వ వార్డుకి ఎంత ఇక్కడ మెన్షన్ చేయలే. ఎమ్మెల్యే గారు చెప్పినారు గత కౌన్సిల్ మీటింగ్లో. ఎట్లా ఇక్కడ మేము కూడా చెప్తున్నాం. మా చైర్మన్ మేము కౌన్సిల్ ఉంటే ఏ రోజు కాలంలో అంత మట్టి చేరడం మేము ఎందుకు సాధ్యం లేదు. ఎమ్మెల్యే గారు వెంటనే రావడం పుడుగు తీపిచ్చాడు. ప్రజలు కనబడుతున్నది, అది డ్రైనింగ్ కూడా పోతున్నది. కానీ 4 సంవత్సరాల పరిధిలో ఏమి ఎక్కడ పుడుగు తీసింది, ఏ వాటిలో సమస్య తెచ్చుకున్నది, ఎక్కడి నుంచి ఏమైనా మాట్లాడిందా? ఎన్నోసార్లు సార్ ప్రతి ఒక్కరు అడుగుతానే ఉన్నారు సార్. కౌన్సిల్ మీటింగ్ పెట్టే ముందు 25 మందిని పిలిచి ఒక్క రోజన్నా సరే మీటింగ్ పెట్టున్నారా? ఒక్క సమస్యను అడిగారా? ఈ అజెండా తయారు చేసినప్పుడు కౌన్సిల్ సార్ ఈ అజెండా తయారు చేసినప్పుడు కౌన్సిల్ చూసుకొని నీ వార్డులో సమస్య ఏంది, ఏమున్నది, ఏం సమస్య తీసుకురండి. అల్లం చంద్రమోహన్ హయాంలో మేము ఉన్నాం సార్. అల్లం చంద్రమోహన్ హయాంలో మేము ఉన్నాం సార్. ఆమె నేను అల్లం చంద్రమోహన్ హయాంలో మేము ఉన్నాము. అల్లం చంద్రమోహన్ ఉన్నప్పుడు అజెండా ప్రిపేర్ ముందు మా కౌన్సిలర్ చూస్తాడు. మీ వార్డులో ఏం సమస్య, పలానా మీటింగ్ పెడుతున్నాం, మీ వార్డు ఏం సమస్య ఉన్నాయి, ఏమో రాసినాం, ఎట్లా మేము రాయిస్తాం. అవన్నీ కౌన్సిల్ పెడతాం. మనం పాటిస్తే కదా సార్, చెప్తాను కదా సార్. ఇప్పుడు కూడా సార్ 4 సంవత్సరాలు చెప్పలేదు. ఎందుకు చెప్తానంటే ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా, ఎన్నికలుగా చెప్పాలి కాబట్టి ఈ సమస్య తీసుకుంటాం. మేము చెప్తున్న ఆలోచిస్తే కదా, ఆలోచన మేము చెప్పుకునే ఉన్నాము. కుప్పలు మేము పోవాల్సిందే. మా పరుచుకోవడం లేదు.